ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ లీడర్ల ముచ్చట్లు డామ్ డూ అన్నట్టే వెళ్తున్నాయి. ఏహే వాళ్ళేం చేస్తారు, మేం చేస్తాం, మాకే శాతనైతుంది అని అంటుర్రు ఓ పార్టీ వాళ్ళు. ఉట్టికే గుర్తలేరు, వాళ్ళేం చేస్తారు, మేం చేసి చూపిస్తాం మొనగాని పని అని అంటుర్రు ఇంకో పార్టీ వాళ్ళు. వాళ్ళిద్దరితోని అసలే కాదు, పని తెలిసిన పటాయితులం మేమే అని అంటుర్రు ఇంకో పార్టీ వాళ్ళు. ముగ్గురికి ముగ్గురు నువ్వా నేనా అన్నట్టే పోటీ పడుతుర్రు. ఒకళ్ళని మించి ఒకళ్ళు మీటింగ్లు పెట్టి ముచ్చట్లు చెప్తుర్రు. పాన్రా సార్ అరుసుకొని వద్దాం. పార్టీలన్నీ పోటీ పడ్డట్టే పెడుతున్నాయి మీటింగులు. లీడర్లంతా నెత్తికో పంచాది ముంగటేసుకొని పొట్టు పొట్టు ముచ్చట్లు చెప్తారు. తెలంగాణలో 3 పెద్ద పార్టీలు ఎంపీ ఎలక్షన్ల కొరకు సై అంటే సై అన్నట్టే తయారవుతున్నాయి. సీఎం రేవంత్ సారు వారానికి ఒక కాడ పెద్ద మీటింగు పెట్టి ఎగసు పార్టీ వాళ్ళను పొరక సాపిస్తున్నాడు. సారు మాటలు పటాకుల తీరుగానే పేలుతున్నాయి. చప్పుడు 3-4 రోజుల దాకా వస్తున్నది. అట్లనే ఇప్పుడు నారాయణపేట జిల్లాల జనజాతర పెట్టి జోరుగా ముచ్చట్లు చెప్పిండు. పాత సర్కారు వాళ్ళ మీద పండ్లు పటపట కొరికిండు. మక్తల్, నారాయణపేట, కొడంగల్, పరిగి, వికారాబాద్ వరకు ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. పువ్వు పార్టీ వాళ్ళను కూడా సారు గట్టిగానే అరుచుకున్నాడు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు రుబడి పెంచిర్రు. మాజీ మంత్రులు అంతా మాటలకు పదును పెడతారు. హరీష్ రావు సారు గద్వాలలో జరిగిన జలదీక్షకు పోయిండు. చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చినాక నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయినాయి, ప్రాజెక్టులు పడావు పడ్డాయి అన్నట్టే ఆడిపోసుకున్నాడు సారు. ఇచ్చిన హామీలన్నీ ఏమాయ అన్నట్టు మాట్లాడిండు. భద్రుల నాయన ఈ సర్కార్ అంటున్నారు మహిళలు. 4 నెలలనే రాగం చేసింది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరన్నా నీళ్ల కోసం రోడ్డెక్కిందా? ఈ కష్టాలు వచ్చినాయా? కేసీఆర్ దిగిండో లేదో 4 నెలల్లో మంచినీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, దవాఖాన్ల మందులు లేవు, కేసీఆర్ కిట్లు లేవు, అన్ని కోతలే. ఇట్లా గద్వాలలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పెట్టిన కారు పార్టీ వాళ్ళ జలదీక్ష మీటింగు జోరుగానే నడిచింది. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా రైతుల కొరకు లొల్లి చేస్తారు. సర్కారు వాళ్ళ మీద గజ్జగట్టి ఆడుతాండ్రు. తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బ కిషన్ రెడ్డి సారు రైతు దీక్ష పట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, 100 దినాలు ఒడిచిపాయే, యాడున్నది అన్నట్టు మాట్లాడిండు సారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు కావస్తున్న సందర్భంగా గ్యారంటీల పేరుతో 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీని, ఇచ్చినటువంటి గ్యారంటీని ఈరోజు అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచినందున కౌలు రైతులను, రైతు కూలీలను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి. చెయ్యి పార్టీ వాళ్ళు జనజాతర చేసి జంగు సైరను ఊదుతాండ్రు. కారు పార్టీ వాళ్ళు జలదీక్ష చేసి కొట్లాటకు సాయి అంటున్నారు. పువ్వు పార్టీ వాళ్ళు రైతుల కష్టాల మీద పోరాటం చేస్తున్నారు. 3 పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తెత్తి పోసుకుంటా లడాయి గట్టిగా పెట్టుకుంటున్నాయి. మరిగా పబ్లిక్ ఎవలను నెత్తిన పెట్టుకుంటారో ఏమో చూసుకుంటా పోవాలి.